విహరించి సమస్త భక్తలోకానికి శరణాగతులకు దాసులకు తన దివ్యమంగళమూర్తితో జగన్మోహనమైనటువంటి సాక్షాత్కారంతో అనుగ్రహించబోతున్నటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుడు కళాకారులు కోలాటాలతో భజనలతో ఎంతో కోలాహలంగా ఆ భగవంతుని యొక్క అనధికార ప్రమదగణం అంతా కూడాను వీరంతా కూడా ఆ దేవదేవుని సమక్తికంగా భాగవత సంప్రదాయంతో సేవిస్తూ ఉన్నారు. జీవనాయికలై ఎందరో కళాకారులు అందరూ జీవనాయికలే ఆ దేవదేవుని యొక్క అనంత మహత్వ తత్వాలను భావించి పరవశించి కీర్తనం చేస్తూ ఉన్నారు. వారి యొక్క నృత్య భంగిమలతో వారి హావభావాలతో వారి భక్తి ప్రపత్తులతో ఆ పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండ భాండముల యొక్క పుట్టుకకు పోషణకు లయింపబడడానికి కారణభూతుడైనటువంటి పరమాత్మ సమస్త జగత్తులో ఉన్నటువంటి మహర్షులైన ఆచార్య పురుషులైన బుధులైన కవులైన మహాకవులైన ఏ దేవదేవుని జగన్మోహనమూర్తి విశేషానికి మోహితులై వర్ణిస్తారో అటు పై 20 అలాగా ఆ దేవదేవుని పాదపద్మములు ఆ పాదపద్మములతో విహరించే పుణ్యధామము దివ్యక్షేత్రము శారద నీరగవర్ణ శయన పద్మనయన శారద నీరగవర్ణ శయన పద్మనయన సేవకుడై నీ పంచజేరితి ఈడేరితి. ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చిగా ఉన్నటువంటి కలౌ వెంకటనాయక అని కీర్తింపబడే అఖిలాండకర్త నధికునిగంటి కంటి అఘమురు వీడుకొంటి నిజము